ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరణ్యని ఆ ఆనంద భైరవిని విడిచిపెట్టకూడదు. నీకు నాకు మనందరికీ చుక్కలు చూపిస్తున్న ఆ అందరికీ మనం నరకం చూపించాలి. అది అది ఆల్మోస్ట్ చావుతో సమానంగా ఉండాలి. Say it again. చావుతో సమానంగా ఉండాలి. చావుతో సమానంగా, సమానంగా చావుతో. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ చేస్తా. అద్భుతమైన ఐడియా తట్టింది అనన్య. ఇక ఈ దెబ్బతో దర్శన్ నా మెళ్ళో తాళి కట్టడం గ్యారంటీ. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఏంటి ఐడియా? ఆ సర్ప్రైజ్ క్రేజీ కాన్సెప్ట్ ఇలా చెప్పను, డైరెక్ట్ గా ఆన్ లొకేషన్ లోనే చెప్తాను. ఇక్కడ పెట్టండి. అలాగేనమ్మా. ఇలా ఇవ్వు. ఇదిగో అమ్మా. అక్కడ పెట్టండి. ఇలా ఇవ్వు. అమ్మి సమీరా, కోరుకున్నవాడిని సాధించుకునేదానికి నీ చేతి నువ్వే పేర్చుకుంటాండావు చూడు. హబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది మామూలు విషయమే కాదమ్మే. ఎట్టాగే నువ్వు చచ్చిపోయినా నీ పేరు మాత్రం చరిత్రలో మిగిలిపోతాది. కావాలంటే కాల్చేయమ్మి. ఆంటీ, చనిపోవడం ఏంటి? నేను మీ కంటికి మరీ అంత తింగరదానిలా కనిపిస్తున్నానా? ఇదంతా దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోవడానికి దర్శన్ ని ఫోర్స్ చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ సెటప్. హలో డాక్టర్ కమ్ యాక్టర్, చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. నేను చావు బతుకులో ఉన్నట్టు దర్శన్ కి కాల్ చేస్తాను. నేనింక పోవడమే పక్కా అని దర్శన్ ని నువ్వు భయపెడతావు. ఆల్మోస్ట్ నేను చచ్చాను అంత కవరింగ్ ఇస్తావు. వచ్చాక చచ్చిపోయానని కూడా చెప్పేస్తావు. ఫైనల్ గా దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టేలాగా చేస్తావు. ఓకే మేడం. ఈ చితిపై నుంచి వెంటనే నేను మళ్ళీ చలనం వచ్చి పైకి లేస్తా. అందరూ ఆశ్చర్యపోతారు. కానీ మీరు మాత్రం ఇది మెడికల్ మిరాకిల్, మీరు కట్టిన తాళి తనని బ్రతికించింది అని దర్శన్ ని కన్విన్స్ చేస్తా. ఓకే, షూర్ మేడం. ఆ తర్వాత నేను ఆట మొదలు పెడతా. ఓకేనా? ఓకే మేడం. బిల్డప్ అంత బానే ఉంది, కానీ ఫోన్ చేయ ముందు. దర్శన్ ఫోన్లో ఉంది. సమీరానా ఇదెందుకు చేస్తోంది? దర్శన్, ఎక్కడున్నావు? నీకోసం నేను చివరి క్షణాలతో పోరాడుతూ ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ జీవితం సుమంగలిగా నీ ఒళ్ళోనే ముగిసిపోవాలి. నా ఈ కడసారి కోరికను వెంటనే వచ్చి తీర్చు దర్శన్. ప్లీజ్ త్వరగా రా. దర్శన్, మాట్లాడు, త్వరగా మాట్లాడు. నర్స్, పేషెంట్ బ్లడ్ బాంటింగ్ చేస్తున్నారు, త్వరగా ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయండి. లేదు, నా దర్శన్ నా కోసం వస్తాడు.
నా మెళ్ళో తాళి కడతాడు. దర్శన్, త్వరగా రా దర్శన్, ప్లీజ్ త్వరగా రా, త్వరగా రా. త్వరగా ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయండి. దర్శన్, దర్శన్, త్వరగా రా దర్శన్, త్వరగా రా. ఓకే. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? నిజంగానే సచ్చేలాగా చేసుండవమ్మే. నీ నటన చూసి తదాస్తు దేవతలు కూడా ముచ్చట పడిపోయి తదాస్తు అంటారో ఏందో. ఆంటీ, అనన్య, మరి కాసేపట్లో దర్శన్ ఆగు మేఘాల మీద వచ్చి వాలిపోతాడు. నా మెడలో తాళి కట్టేస్తాడు. అసలేంటిది? సమీర కాల్ చేయడమేంటి? చస్తున్నాను వచ్చి తాళి కట్టమని దర్శన్ని రమ్మనడమేంటి? సంథింగ్ ఇస్ రాంగ్. ఇప్పుడు నేను ఏం చేయను? ఆ సమీర నుంచి ఆయన్ని నేను ఎలా రక్షించుకోగలను? శరణ్య, ఏమైంది శరణ్య? ఎందుకలా ఉన్నావు? అబ్బే ఏం లేదత్తయ్య గారు. ఏం లేకపోతే ఎందుకలా ఉంటావు? ఏమైందో చెప్పు శరణ్య. శరణ్య, నేను నిన్నొక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. లేదు, నా దర్శన్ నా కోసం వస్తాడు. నా మెడలో తాళి కూడా కడతాడు. ఆ సమీర నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ గాని వచ్చిందా? చెప్పు శరణ్య, అది మళ్ళీ వచ్చిందా? ఏం లేదత్తయ్య గారు, అలాంటిదేం లేదత్తయ్య గారు, లేదు. నిజం చెప్పు శరణ్య, అది మళ్ళీ వచ్చిందా? చెప్పు. అసలేం జరుగుతోంది?